మరి మగ బిడ్డలందరినీ చంపివేయమని చెప్పడం మనం చూస్తూ ఉంటాము. మరి మోషే గారు అక్కడ వారందరితో పాటు ఎందుకు చంపబడలేదు? మోషే గారిని ఎందుకు మరి వారిని విడిపించి నడిపించడానికి ఒక నాయకుడుగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? ఎందుకంటే దేవుడు తన జనాంగాన్ని ఏ రీతిగా ప్రేమించాడో తను కూడా మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నప్పటికీ, మరి అక్కడ మనం చూసినట్లయితే 2:11లో మరి ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి, మరి ఈ రీతిగా మనం అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. తన జనాంగం పట్ల ఎంతో ప్రేమను కనపరచడం మనం చూస్తూ ఉంటాము. మరి తను నాకేముందిలే, నేను చక్కగా రాయల్ లైఫ్ లీడ్ చేస్తాను, చాలా లగ్జూరియస్గా ఉన్నాను